Hi guys, welcome to Archana Vlogs. This is my first video on YouTube. మేము ఒక మంచి డే అవుట్ వెళ్ళాలి అనుకున్నాం. అప్పుడే మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు. అదే జీకే హిల్ వ్యూ రిసార్ట్. చింతామణి నుంచి 5 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక మా అత్తయ్య వాళ్ళదే టీటీ ఉంటే దాన్నే తీసుకెళ్ళిపోయాం. మీరు మావయ్య అన్నారు, అమ్మా మావయ్య అన్నారు. ఇది మెయిన్ గేట్ లోపలికి వెళ్ళడానికి. అండ్ మేము 9 కల్లా రీచ్ అయిపోయాము అక్కడికి. చూడగానే ఫుల్ గ్రీనరీ అనిపించింది. మేము 16 మెంబర్స్ వెళ్ళాం. అండ్ ఫస్ట్ వెళ్ళగానే రిసెప్షన్ రూమ్కి వెళ్ళాం. అక్కడ పర్ హెడ్ 1000 అన్నారు. సో మాకు బ్రేక్ఫాస్ట్ కూడా కావాలి అంటే 300 ఎక్స్ట్రా అన్నారు. ఓకే అనేసి పర్ హెడ్ 1300 పే చేసాం. మనకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ విత్ కాఫీ, టీ అలా ఇస్తారు. బయట లాన్ అయితే చాలా పెద్దగా ఉంది. యాక్చువల్లీ అమౌంట్ పే చేశాక మనకైతే హ్యాండ్కి బ్యాండ్స్ ఇస్తారు. సో ఐటమ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. మనకు మార్నింగ్ కాబట్టి నాన్ వెజ్ లేదు, ఓన్లీ వెజ్ ఉంది. సో వెజ్లో కూడా ఓకే, మంచి హెల్తీ ఫుడ్ ఉంది. అండ్ ఐటమ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ చాలా ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. ఇవి ఇండోర్ గేమ్స్. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసాం. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అన్నీ బాగున్నాయి, బట్ కొంచెం డస్ట్ అనిపించింది. సో అది ఇగ్నోర్ చేస్తే ఇక అవుట్డోర్ గేమ్స్ ఆడదామని వచ్చాం. అవుట్డోర్ గేమ్స్లో కూడా క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, సో అలా ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే కాసేపు వాలీబాల్ ఆడేసి బ్యాడ్మింటన్ ఆడాం. ఇంకా మా కిడ్స్ ఫుల్ ఎక్సైట్మెంట్తో మమ్మల్ని ఆడనివ్వలేదు. మా మావయ్య గారే చూసుకున్నారు కాసేపు. అండ్ ఇక్కడ ఫిషెస్, బర్డ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక అడ్వెంచర్ గేమ్స్ ఆడదామని వెళ్ళాం. అక్కడ చాలానే ఆప్షన్స్ ఉండింది. లైక్ రోప్ సైకిల్, జిప్ లైన్, బర్మా బ్రిడ్జ్ అంట, ఎగ్స్ వాక్, అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకైతే భయం వేసింది చూడగానే. ఇంకా మా కజిన్స్ స్టార్ట్ చేశారు. నేనైతే లాస్ట్లోనే వెళ్తా అని చెప్పా. మా కజిన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు. సో రోప్ సైకిల్ అనేది కొంచెం భయం వేసింది. జిప్ లైన్ అని ఆడారు. సో ఇక నేను నేనైతే చాలా భయపడ్డా. స్టార్టింగ్ అయితే చాలా భయం వేసింది. మిడిల్లో అయితే ఓకే అనిపించింది. నాకే ఫుల్ భయం వేస్తుంది. ఇక మిడిల్లో మా ఆయన ఐఫై అన్నారు. నేనైతే చాలా భయపడుతున్నా. నెక్స్ట్ బర్మా బ్రిడ్జ్, ఎగ్స్ వాక్ అలా కొన్ని ట్రై చేసాం. మేము వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ ఏదో వర్క్ జరుగుతుంది అని చెప్పారు. సో అదొక్కటి మాకు డిసప్పాయింట్ అయ్యాం. అది ఉంటే 100% సాటిస్ఫైడ్ అయ్యేవాళ్ళు. సో గేమ్స్ అయ్యాక లంచ్కి వచ్చాం. లంచ్ టైం అయింది. సో లంచ్లో అయితే ఐటమ్స్ అత్తిరిపోయాయి.
వెజ్ వాళ్ళకి వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. నేనైతే ఎక్కువ తినలేకపోయా, బట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్టీ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ కిడ్స్ ప్లేకి వెళ్ళాం. సో మా పిల్లలు కాసేపు అక్కడ ఆడుకున్నారు. ఇక్కడ 9 years లోపలే ఉన్నారంటే కావాలని మా వాళ్ళు ఆడారు. సో లాస్ట్ ఏటీవీ రైడ్ చేయాలంటే మనము ఫామ్ ఫిల్ చేయాలి. లైక్ కింద పడితే వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు, అండ్ మనకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి. నేనైతే నాకు డ్రైవింగ్ వచ్చు అని అయితే ఫామ్ ఫిల్ చేసా, బట్ 4 times డాష్ ఇచ్చా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.